హల్లెలూయా. దేవుని యొక్క ఘనమైన నామాన్ని మహిమ కలుగును గాక. క్రీస్తునందు ప్రియులారా, లోకరక్షకుడైన యేసు క్రీస్తు వారి నామం పేరిట మీ అందరికీ నా శుభాభివందనాలు. మరి ఈ దినాన యావత్ ప్రపంచమంతా దేవుని యొక్క నామాన్ని స్మరించుకుంటూ దేవుడిచ్చిన గొప్ప రక్షణని ఈ లోకానికి దేవుడిచ్చారనే గొప్ప సంతోషంతో అందరూ దేవుని యొక్క నామస్మరణలో ముందుకి వెళ్తా ఉన్నారు. మరి ఆయా కోణాల్లో దేవుడు మనతో మాట్లాడుకుంటూ మనల్ని మహామహిమలకి నడిపించాలని సదుద్దేశంతో ప్రభు మన కోసం నరరూపధారిగా ఈ భూమి మీద ఉద్భవించి మహిమకు ఒక మార్గాన్ని దేవుడు తెలియజేసి ప్రతి ఒక్కరూ మహిమలోకి అర్హులు అనేటువంటి ఒక గొప్ప సత్యాన్ని ఈ లోకానికి ప్రభు తెలియజేసి ఉన్నారు. దేవుని యొక్క లేఖనంలో నుంచి మరి దేవుని యొక్క జన్మ ఈ లోకానికి ఆ శుభవార్త అందగానే అనుగ్రహించబడిన లేఖనాన్ని చదివి మీ కొన్ని విషయాలు దేవుని యొక్క ఆత్మ సహాయం ద్వారా తెలియచేయాలని ఈ క్రిస్మస్ సందర్భంగా దేవుని యొక్క ఆత్మ చేత నేను ప్రేరేపించబడతా ఉన్నాను. పరిశుద్ధ గ్రంథంలో నుంచి లూకాసు వార్త 2వ అధ్యాయం 11వ వాక్యాన్ని మనం చదువుకుంటే అక్కడ చక్కని దేవుని యొక్క మాట రాయబడి ఉంది. దావీదు పట్టణమందు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టియున్నాడు. దావీదు పట్టణమందు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టియున్నాడు. ఈయనే ప్రభు అయిన క్రీస్తు. దానికిదే మీ కానవాలు ఒక శిశువు పొత్తి గుడ్డలతో చుట్టబడి ఒక తొట్టిలో పడుకుని ఉండుట మీరు చూచెదరని వారితో చెప్పాను. దేవునికి మహిమ కలుగును గాక. చూడండి, దావీదు పట్టణమందు రక్షకుడు పుట్టియున్నాడు. మీ అందరికి ఒక శుభవార్త, ప్రజలందరికీ కలుగబోవు మహా సంతోషకరమైన సువర్తమానము. ఇది ప్రజలందరికి సంబంధించిన విశేషమైనటువంటి సందర్భం. ఎందుకంటే నారాయణుడు నరుడిగా, దైవసుతుడు నరునిగా ఈ లోకానికి వచ్చి ఓ అద్భుతమైనటువంటి బృహత్తర కార్యాన్ని ప్రపంచ మానవాళి యొక్క క్షేమం కోసం, మానవాళి విమోచన కోసం, మానవ యొక్క అపరాధ భావం నుంచి విడిపించబడి మనము మన యొక్క దేవుని ప్రేమ చేత నింపబడి మహామహిమ నగరంలోకి మన జీవితాలు సిద్ధపరచుకోవాలని దేవాతి దేవుడి నరరూపిగా వచ్చాడు. ఇది ఒక గొప్ప శుభవార్త. దేవునికి మహిమ కలుగును గాక. ఈ రోజుల్లో ప్రియులారా, ఈ క్రిస్మస్ సందేశాన్ని వింటున్నటువంటి, వీక్షిస్తున్నటువంటి, లేకపోతే దేవుని యొక్క ప్రేమ చేత దేవుని మాటలు అందిస్తున్న నేను అందరం కలిసి ఈ గొప్ప శుభ వాక్యాన్ని మనం చాలా ప్రతిష్టాత్మకంగా గౌరవించాలి. మన మనుగడలోకి దీన్ని ఆస్వాదించుకుని మన విధి విధానాల్ని మలుచుకోవటానికి ప్రారంభించాలి. దేవునికి మహిమ కలుగునుగా. ఇక్కడ సర్వలోకమునకు ఇదిగో ప్రజలందరికీ కలగబోవు శుభవార్త అన్నాడు గాని ఒక వర్గానికో, లేకపోతే ఒక వ్యక్తికో, లేకపోతే ఒక కులానికో అని ఆపాదించలేదు. సర్వలోకమునకు, దేవునికి స్తోత్రం కలుగును గాక. ఇదిగో ప్రజలందరికీ భూమి మీద ఉన్న జనులందరికీ సమాధానము, భూమి మీద ఉన్న జనులందరికీ సమాధానము అనగా భూమి మీద ఉన్నటువంటి యావత్ ప్రపంచంలో ఉన్నటువంటి మానవులందరికీ ఒక శుభం ఏంటంటే మన కొరకు దేవుడు రక్షకుడు జన్మించి ఉన్నాడు అనే విషయాన్ని. ఈరోజు చాలా మంది దీన్ని స్వీకరించే స్థితిలో ఉన్నారు, అలాగే ధిక్కరించే స్థితిలో కూడా ఉన్నారు. మా దేవుడు కాదండి, మేం కాదండి అని అంటారు. ఎందుకని అలా అంటున్నారు అంటే వాళ్ళు కొన్ని భావాలు హృదయంలో బందీకృతులైపోయారు. వాళ్ళకున్న అభిరుచులను బట్టి సృష్టికర్త అయిన దేవుడే నరుడిగా ఈ లోకానికి వచ్చారు అనే విషయాన్ని గ్రహించకుండా దీన్ని ఒక కులానికి, ఒక మతానికి, ఒక వర్గానికి ఆపాదించారు. విచారకరమైన విషయం ఏంటంటే యేసు ప్రభు కులానికి దేవుడు కాదు, మతానికి దేవుడు కాదు, ఒక మనిషికి దేవుడు కాదు. ఆయన సర్వమానవాళికి దేవుడై ఉన్నాడు, సర్వ సృష్టికి కారణభూతుడై ఉన్నాడు, సర్వాధికారం కలిగిన దేవుడై ఉన్నాడు. అతి త్వరలో మహామహిమలో ఆయన రాబోతా ఉన్నాడు. దేవునికి స్తోత్రం కలుగును. ఈ యేసు ప్రభు జన్మించాడు, ఇదిగో దావీదు పట్టణం ముందు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు అనే ఈ సందేశం దేవదూత వచ్చి ఆ ప్రాంత నివాసులకి చెప్పగానే 8వ వచనం ఉంది. ఆ దేశంలో కొందరు గొర్రెల కాపరులు పొలములో ఉండి రాత్రి వేళ తమ మందను కాచుకొనుచుండగా
ప్రభు దూత వారి యొద్ద నిలిచి వారి ఎదుకు వచ్చి వారిని పిలిచి ప్రభు మహిమ వారి చుట్టూ ప్రకాశించినందున వారు మిక్కిలి భయపడిరి. అయితే ఆ దూత చెబుతుంది, భయపడకమాకండి, ఇదిగో ప్రజలందరికీ కలగబోవు మహా సంతోషకరమైన శుభవర్తమానము. దావీదు పట్టణం ముందు రక్షకుడు పుట్టి ఉన్నాడు. చూడండి, దేవదూత వచ్చి మహోన్నతుడైన దేవుడు నరరూపిగా జన్మించాడు. ఈ విషయాన్ని అర్ధరాత్రి మధ్య వేళలో గొర్రెలు పశువులుగా కాసుకుంటున్నటువంటి ఆ కాపర్లకి ఈ విషయాన్ని తెలియచేయగానే వాళ్ళంతా, అయ్యో అర్ధరాత్రి వేళలో మాకు ఈ చెప్పిన దేవుని మాట ఏంటి, మాకు అవసరం ఏంటి, ఆయన పుడితే మాకు లాభం ఏంటి అని అనుకోలేదు వాళ్ళు. ఆ అర్ధరాత్రిలో ఆ పశువుల కాపర్లు గొర్రెల కాపర్లు ఏం చేస్తారంటే అది పక్కన పెట్టేసి ఎక్కడ జన్మించాడో అని చూద్దామని పరుగున వారి ప్రయాణాన్ని ప్రారంభించారు. దేవుడికి స్తోత్రం కలుగును గాక. ఈ రోజున మనము పశుశాలలో పవళించినటువంటి యేసుక్రీస్తుని స్మరించుకుంటున్నాం. కానీ ఈ రోజున పశుశాలలో ప్రభు లేడండి. మొదటి పేతురు రాసిన పత్రిక 3వ అధ్యాయం ఆఖరి వాక్యంలో రాయబడి ఉంది. ఆయన చదవండి ఎవరైనా, మొదటి పేతురు రాసిన పత్రిక 3వ అధ్యాయము ఆఖరి వాక్యంలో చదవండి. ఆయన పరలోకమునకు వెళ్ళి దూతల మీదను అధికారుల మీదను శక్తుల మీదను అధికారం పొందినవాడై దేవుని కుడి పార్శ్వమున ఉన్నాడు. ఈ రోజున పశువుల పాకలో జన్మించినటువంటి బాలుడైన యేసు యొక్క జన్మదినాన్ని స్మరించుకుంటున్న మనం వాస్తవికంగా మనం చూస్తే ఈ రోజుల్లో ఆయన పసిబాలుడుగా లేడు, పరలోకంలో ఉన్నాడు, మహామహిమలో ఉన్నాడు, తండ్రి కుడి పార్శ్వమున కూర్చుని ఉన్నాడు. ప్రభు చెప్పారు యోహాను సువార్త 14లో, ప్రభు ఏం చెప్పారంటే 14వ అధ్యాయం, యోహాను సువార్త 14వ అధ్యాయంలో మనం గమనిస్తే ప్రియులారా 3వ వాక్యాన్ని చదివితే, యోహాను సువార్త 14వ అధ్యాయం, నేను వెళ్ళి మీకోసం నేను స్థలము సిద్ధపరచబోతా ఉన్నాను, నేనుండే స్థలములో మీరు కూడా ఉండునట్లు మరలా నేను వచ్చి మిమ్మల్ని నా యొద్ద ఉండుటకు మిమ్మల్ని నేను తీసుకెళ్తానని యావత్ ప్రపంచానికి ఒక శుభవార్త చెప్పారు ప్రభు. ఈరోజు పశుశాలలో బాలుడైన యేసుక్రీస్తుని మనం స్మరించుకునే దినాలు కాదు ఇవి. ఆ జన్మాన్ని బట్టి దేవునికి కృతజ్ఞతలు చెల్లిస్తూ మహామహిమలో ఉన్నటువంటి ఆ మహోన్నతుడైన దేవుడు అతి త్వరలో రాబోతా ఉన్నాడు ఈ లోకంలోకి. కాబట్టి పరలోకములో ఉన్నటువంటి ఆ ప్రభువుని చేరటం కోసం ఏం చేయాలంటే మన జీవితంలో పరుగుని మనం కొనసాగించాలి. దేవదూత మాట్లాడిన మాటకి పశువుల కాపరులు బాలుడైన యేసుని చూడడానికి బెత్లెహేం అనేటువంటి పట్టణం దావీదు పట్టణానికి ఎలాగ పరుగున పరిగెత్తారో యేసును చూచేంత వరకు వాళ్ళు పరిగెత్తారు. యేసును చూడటానికి వాళ్ళు ఆ అర్ధరాత్రే ప్రయాసపడ్డారు. యేసుని చూడాలనేటువంటి తృష్ణతో ఆసక్తితో వారి యొక్క జీవిత విధానాన్ని కొనసాగించుకుంటూ వెళ్ళిపోయారు. వాళ్ళు వారి యొక్క స్వాస్థ్యంగా ఉన్న గొర్రెలను వదిలిపెట్టారు, వారి యొక్క భోగభాగ్యాలు వదిలిపెట్టారు. ఆ అర్ధరాత్రి చలివేళలో మాకున్నటువంటి పరిస్థితి ఏంటని దేన్ని లక్ష్య పెట్టుకోకుండా ముందు విన్న శుభవార్త ప్రకారం బాలుడైన యేసుని మేము చూడాలి. పొత్తిగొడ్డలతో చుట్టబడిన యేసు అంటే పసిపిల్లడు మమ్మల్ని ఏం కాపాడతాడనే అనుమానాలు లేక సందిగ్ధాలతో వాళ్ళు కొట్టుకులాడలేదు. ఈరోజు ప్రభు పత్తిగొడ్డలతో లేడు, మహామహిమలో ఉన్నాడు. మహిమను వస్త్రంగా ధరించుకుని పరలోకంలో ఉన్నాడు. ఆయన చేరటం కోసం, ఆయన చూడటం కోసం దేవుని రక్తం ముందు కడగబడిన ప్రతి క్రైస్తవుడు, ప్రతి సేవకుడు, ప్రతి ఒక్క దేవుని సంఘంలో ప్రతి బిడ్డ ప్రయాణాన్ని కొనసాగించాలి, పరుగులెత్తాలి, దేవుని తట్టు పరుగులెత్తాలి. ఎప్పుడు మన పరుగుకి ముగింపు అంటే మహామహిమలో యేసు క్రీస్తు యొక్క ముఖ దర్శనాన్ని చూచి ఆయన ఉండే ఆ మహిమను మనం స్వతంత్రించుకున్నప్పుడే మన యొక్క పరుగుని మనం తుదముట్టించినట్టు. దేవునికి మహిమ కలుగును గాక. చూసారా, దేవదూత చెప్పిన ఒక్క వాక్యాని కోసమే పశువుల కాపరులు గొర్రెల కాపరులు ప్రయాణాన్ని ప్రారంభించారు. కొన్ని వేల మంది దైవ సేవకులు మన యొక్క భారతదేశ క్షేమం కోసం వారు అంతమొందించబడ్డారు. సువార్తలో భాగంగా అనేక మంది హతసాక్షులు అయ్యారు. అనేక మంది ఈ రోజున అన్యమత ప్రచారం అని అనేక మంది దెబ్బలు తింటా ఉన్నారు. ఈ రోజున అణగదొరక్కబడతా ఉన్నారు. దీని వెనుక అపవాది యొక్క పెత్తనం ఉన్నది. అనేక మందిని కులము మత వ్యవస్థను అడ్డం పెట్టుకుని చాలా భయంకరంగా దేవుని అంగీకరించినటువంటి కారణం చేత తక్కువ వర్గంగా విభేదించబడి అణగారిపోయినటువంటి దశలో కొనసాగుతున్నా గానీ ఈ రోజున అనేక మంది సేవకులు ప్రయాణం కొనసాగిస్తూ ఉన్నారు. కారణం, ప్రభు నిశ్చయంగా వస్తాడు. ఆయన పశుశాలలో ఉన్న బాలుడు కాదు, మహామహిమలో ఉన్న మహోన్నతుడు. మహత్వ గల మాట చేత సర్వ భూమండలాన్ని నడిపిస్తున్నాడు. హెబ్రీ 1:1 రాయబడింది, ప్రియులారా, ఆయా కాలాల్లో సమయాల్లో ప్రవక్తుల ద్వారా మాట్లాడిన అదే దేవుడు
ఈ దినముల అంతముందు తన కుమారుని ద్వారా ఈ లోకానితో మాట్లాడాడు, సమాధానపరిచాడు. ఆయన తన మహత్వ గల మాట చేత సర్వ భూమండలాన్ని నడిపిస్తున్నాడు. ఈరోజు పొత్తిగుడ్డలతో చుట్టబడలేడు యేసయ్య. మహిమ కలిగిన వస్త్రములతో ఉన్నాడు, ఆత్మస్వరూపిగా ఉన్నాడు. ఆ మహామహిమలోకి ప్రతి ఒక్కడు వెళ్లాల్సిన బాధ్యత ఉన్నది అనే విషయాన్ని ఈ క్రిస్మస్ సందర్భంగా ప్రతి ఒక్కరు గ్రహించాలని దేవుని యొక్క ప్రతినిధిగా, దేవుని ప్రేమను బట్టి మీ అందరికి నేను ఆహ్వానం పలుకుతా ఉన్నాను, బ్రతిమలాడుకుంటా ఉన్నాను. ఆ గొర్రె కాపరులు, పశువుల కాపరులకు ఉన్నంత ఇంకిత జ్ఞానం, జిజ్ఞాస ఈరోజు క్రైస్తవులకు లేదు. ఒక్క దూత చెప్పి, ఇదిగో మీకు శుభవర్తమానం, దావీదు పట్టణమందు మీకోసం రక్షకుడు పుట్టాడు, వెళ్ళండి అనగానే వాళ్ళంతా ప్రియులారా చక్కగా పరుగున వెళ్ళిపోయి దేవుని యొక్క సన్నిధిలో 15వ వచనం ఉంది. ఆ దూతలు తమ యొద్ద నుండి పరలోకమునకు వెళ్ళిన తర్వాత ఆ గొర్రెల కాపురం జరిగిన ఈ కార్యములు ప్రభు మనకు తెలియజేయించి ఉన్నాడు. మనం బెత్లెహేము వరకు వెళ్ళి చూద్దాం రండి. ఒకరితో ఒకరు చెప్పుకుని త్వరగా వెళ్ళి మరియను యోసేపును తొట్టిలో పండుకున్న శిశువును చూచిరి. వారు చూచి ఈ శిశువును గురించి తమతో చెప్పబడిన మాటలు ప్రచురము చేసిరి. గొర్రెల కాపరులు తమతో చెప్పిన సంగతుల గురించి విన్న వారందరూ మిక్కిలి ఆశ్చర్యపడిరి. చూసారా, వాళ్ళు చూడటం మాత్రం కాదు, వాళ్ళు చూసినటువంటి ఆ కార్యాన్ని ఇతరులకి వివరించారు. అదేంట్రా, మధ్యరాత్రి మీరేదో గొర్రెలు మేపుకునే వాళ్ళు, ఆ దూత అంటే రెక్కల మనిషి వస్తే మీరు ఎలా గ్రహించారా, భయపడ్డారు కదా అనుకుంటే వారు వేసేటువంటి ప్రశ్నలకి, వాళ్ళు అడిగేటువంటి సందిగ్ధతో కూడిన మాటలకి వాళ్ళు కదల్చబడలేదు ప్రియులారా. వాళ్ళు చూసింది మేము కనులారా చూచాం, చెవులారా దేని విన్నామో, దేని తాకితమో దాన్నే మేము రూఢిగా చెప్పుచున్నామని 1 యోహాను రాసిన పత్రిక 1లో శిష్యుడైనటువంటి యోహాను కడాఖడితంగా చెప్తున్నాడు. మేమేదైతే చూసామో, మేము దేనిని తాకి మా చేతులు ఈ వేటిని తాకినివో ఆ దేవుని గురించి మేము మాట్లాడుతున్నామని. పశువుల కాపర్లకు ఉన్న గొప్ప ధైర్యం చూసారా. వాళ్ళు అక్కడి నుంచి వదిలిపెట్టి వారి ప్రయాణాన్ని కొనసాగించారు. వారు యేసును చూచేంత వరకు వారు అలసిపోలేదు. యేసు దగ్గరికి వెళ్ళి యేసుకి నమస్కారం చేసి, ఆ యేసుకు నమస్కారం చేసిన పిమ్మట అనేక మందికి ఈ విషయాన్ని తెలియచెప్పి వారి జీవితాల్లో దేవుని యొక్క నామమును బట్టి వారు దేవుని దగ్గర సాక్ష్యాన్ని, అలాగే జీవ గ్రంథము, దేవుని యొక్క బైబిల్ గ్రంథంలో మనకి ఈరోజు సాక్షులుగా ఉండి మనతో మాట్లాడుతూ ఉన్నారు. అనేక సంవత్సరాలుగా మనం దేవుని యొక్క బిడ్డలుగా మనం ఎన్నో క్రిస్మస్లు మనం కొనసాగించుకుంటూ వస్తూ ఉన్నాం. మన యొక్క క్రిస్మస్లో వస్త్రధారణ, వేషధారణ, లేకపోతే ఈ సందర్భంగా స్టార్ని, ఇవన్నీ కార్యక్రమాలు చేస్తూ ఉన్నాం. కానీ ఇదంతా దేవుడికి అంత దీవెనకరంగా, మనకి దీవెనకరం, దేవుడికి మహిమకరం కాదండి. నీ పరుగుని నువ్వు కొనసాగించాలి, నీ విశ్వాస జీవితాన్ని కొనసాగించాలి. ఎప్పటిదాకా పశుశాలలో ఉన్నటువంటి పొత్తిగుడ్డలతో చుట్టబడిన పశుబాలుడి కోసం ఆ గొర్రెల కాపరులు, పశువుల కాపరులు పరుగులు తీస్తే, మహామహిమలో ఉన్నటువంటి తండ్రి కుడిపార్శ్వన కూర్చున్న ఆ దేవాతి దేవుని చెంతకి, ఆ నిత్య మహిమలోకి చేరేంత వరకు క్రైస్తవుడిగా నీవు, దేవుని రక్తంలో కడగబడిన మనమంతా కలిసి మన ప్రయాణాన్ని కొనసాగించాలి, మన పరుగులు కొనసాగించాలి. ఎవరో అనేటువంటి సందిగ్ధములకు, ఎవరో పెట్టే అనుమానాలకు మనం ఆగిపోకూడదు. దేవదూత చెప్పిందంటే ఎవరు నమ్మలా, నమ్మినా నమ్మకపోయినా ఆ మాట వాళ్ళు చెప్పారు, వాళ్ళు గమ్యాన్ని చేరారు, చూశారు. చూచిన విషయాన్ని ఇంకా అనేక మందికి వెల్లడి చేశారు. ఈరోజు దేవుని యొక్క బిడ్డగా దేవుని యొక్క రక్తంలో ఉన్న ప్రభావం ఏంటో నీకు తెలుసు, దేవుని వాక్యంలో ఉన్న సత్యం ఏంటో నీకు తెలుసు. కొంతమంది అనుకుంటున్నారు చనిపోయిన తర్వాత 7 జన్మలు ఉంటాయని. కొంతమంది అనుకుంటున్నారు మనుషులు అనేవాళ్ళు గాలిలో నుంచి పుట్టారని. కొంతమంది అనుకుంటున్నారు మామూలుగా శాస్త్ర ప్రకారం వాళ్ళకున్న సిద్ధాంత పరంగా కోతుల నుంచి మనిషి వచ్చాడని, ఒక మనిషి అనేవాడు గర్భం ద్వారానే జన్మిస్తాడని ఒక గొప్ప సత్యాన్ని లోకానికి తెలియజేయడం కోసం లోకరక్షకుడైనటువంటి దేవుడు శరీరధారిగా ఈ లోకానికి ఎలా పరిచయం అంటే గర్భధారణ ద్వారా 9 మాసములు నిండిన తర్వాత. అందరూ అడుగుతారు, ఆయన దేవుడైతే నరుడికి ఎందుకు పుట్టాలంటే, నరులు ఎలా పుట్టారు అనే సందేశం ఈ లోకానికి అర్థం కాలే ఇంతవరకు. ఒకడేమో కోతుల నుంచి వచ్చామంటాడు. కోతుల్లో కూడా రకాలు ఉన్నాయండి, కొండముచ్చులు ఉన్నాయి, అలాగే కోతులు ఉండి, చింపాంజీలు ఉండి, ఎలుగుబంట్లు ఉండి, అవన్నీ కోతి జాతులు. అవన్నీ తోకలు రాలిపోవటం మళ్ళీ ఉండటం ఏం లేదండి. ప్రతి ఒక్కడు వాడు ఈ భారతదేశంలో పుట్టిన ఏ జాతికి సంబంధించినోడైనా 4 వర్గాలు భారతదేశంలో విభజించారు, ఓసీ, బీసీ, ఎస్సీ, ఎస్టీ అని. అంత మాత్రం కాదు, ప్రపంచంలోని 800 కోట్ల మంది ఏ దేశపోని వెళ్ళి కనుక్కున్నా సరే, ఏ వ్యక్తిని చూసినా సరే, ఏ ఒక్క వ్యక్తి యొక్క జీవితాన్ని తడిమి చూసినా ప్రతి వ్యక్తి గర్భము ద్వారానే ఈ లోకానికి వస్తున్నాడని విషయం వాస్తవం. ఎందుకంటే సృష్టించిన సృష్టికర్త అయిన దేవుడు పెట్టిన ధర్మం, విధి, నిర్ణయం అలా ఉంది కాబట్టి
అంతేగాని మన దేశంలో కొంతమంది గాలిలో నుంచి పుట్టాడండి, కోతుల నుంచి పుట్టాడండి, ఇలాంటి వార్తలన్నీ కొట్టివేయబట్టం కోసమే శరీరధారి ఈ లోకంలోకి ఆయనకు వచ్చినప్పుడు చక్కగా ఒక క్రమబద్ధంగా గర్భధారణ అయ్యే చాలా మంది ఏమండి, పురుషుడు ప్రమేయం లేకుండా గర్భధారణ ఏంటండి? అది దేవుడి శక్తి అండి. ఇంకా అనేక మంది చాలా మంది బిడ్డలు లేని వాళ్ళు ఉంటారు, వాళ్ళకి తెలిసి బాధ. మనుషుల ద్వారా జరిగే కార్యం కాదు ఇది. గర్భఫలం దేవుడిచ్చే బహుమానం అది, దేవుని యొక్క గాడ్స్ పవర్ అది, దేవుడి ప్రేమ. స్త్రీ పురుషుల యొక్క ప్రేమకి ప్రతిఫలంగా దేవుడు ఊరుతున్న ఊపిరి కొలది, ఆ శక్తి కొలది ఒక జీవి భూమి మీద పరిచయం అవుతున్నాడు. దాన్ని కూడా ఈ రోజున పరిశీలించి, పరీక్షించి, విమర్శించి ప్రాణం పోయిన తర్వాత నరకానికి వెళ్ళే సంఘటనలు, సందర్భాలు తత్వవేత్తలు, విద్యావేత్తలు అనేక మంది చేసిన వాళ్ళు మన కళ్ళ ముందు చాలా మంది చూస్తా ఉన్నాం. ఈ చివరి దినాల్లో తెగులు సంవత్సరంలో ఉన్న మనం ఇంత పోకడు పోకుండా నేను జన్మించింది తల్లి గర్భం ద్వారా, అది దేవుడి యొక్క ప్రణాళిక ద్వారా అనే సత్యాన్ని తెలుసుకోవాలని యేసయ్య గర్భధారణ ద్వారా ఈ లోకానికి పరిచయం అయ్యాడు. కారణం, మనుషులు ఎలా పుట్టారో చాలా మందికి అర్థం కాదు. ఒకడేమో కోతి అంటున్నాడు, ఇంకోటేమో కోడిగుడ్డు అంటున్నాడు, ఇంకోటి గాలిలో నుంచి పుట్టామంటున్నాడు. ఇది కాదు. ప్రతి మనిషి, పామరుడైనా, విద్యావేత్త అయినా, సేవకుడైన ఏ వర్గపు వాడైనా తల్లి గర్భము నుంచే జన్మిస్తాడు అనేది ఒక మంచి సత్యాన్ని తెలియజేయటానికి ఆయన ఈ లోకానికి వచ్చాడు. తర్వాత మనుషులనే వాళ్ళు ఎక్కడికి వెళ్ళాలి, మనుషులనే వాళ్ళు ఎలా జీవించగలరో ఆ కుటుంబ విలువలు తెలియజేయడానికి కూడా ఆయన నరరూపిగా కుటుంబ వ్యవస్థలో, అలాగే సామాజిక విలువ, వ్యక్తిగత జీవిత విలువ, కుటుంబ విలువ, అలాగే ఆత్మ విలువ ఏంటి ఈ లోకానికి తెలియజేయడానికి 33.5 సంవత్సరాలు ఇక్కడ సంచరించి ఆ పిమ్మట మన విమోచన కోసం. ఎందుకంటే నేను ఒక పెద్ద నీచుడిని, మా నాయన ఒక నీచుడు, మా నాయన కన్నా మా ముత్తాత 10 పెద్ద నీచుడు, వాళ్ళందరికన్నా A+1 నేను. నాలాంటి వాళ్ళకి జీవితం మీద విసుగు చెంది సావే శరణం అనుకున్న దినాల్లో సావు శరణం కాదు, నిశ్చయంగా నీకు శరణం అనేది ఉంది, దాన్ని నువ్వు తెలుసుకోవాలని మన పాపం యొక్క ప్రాయశ్చిత్తం కోసం రక్తాన్ని కాచి సిలువ త్యాగాన్ని ఎంచుకుని, సిలువ త్యాగం ద్వారా సిలువలో తన యొక్క దేహాన్ని అప్పగించి మనల్ని ఈ విధంగా మనుషులు నేను ప్రేమిస్తున్నాను, వాళ్ళని మరలా నా చెంతకు నేను తీసుకెళ్లగలను అనే ఒక నిర్ధారణ కోసం సిలువెక్కాడు తప్ప సిలువెక్కినందుకు నువ్వు ఎక్కిరిస్తావనో లేకపోతే చేతగానుడయ్యో సహాయం లేకో కాదండి. యోహాను సువార్త 10వ అధ్యాయం 16-17 స్పష్టంగా చెప్పాడు, నా మంచి కాపరి గొర్రెల కోసం ప్రాణం పెడతాడు, నా ప్రాణాన్ని నేనే పెట్టుచున్నాను, మరలా దాన్ని తీసుకోవటానికి నాకు అధికారం ఉందని. మందరూ మనుషులు చనిపోయిన తర్వాత ఎవడో ఎట్టుంటాడో తెలియదండి అంటారు. అందుకే యేసయ్య మరలా మనుషులు అనే వాళ్ళకి ఒక మరణం ఉంది, మరి ఇంకొక జన్మ అనేది అయితే లేదు, ఇంకో జన్మలో ఒకళ్ళ కుక్కలా పుడతా, పై వచ్చే జన్మలో నేను కాల్జేరులా పుడతాను అనుకుంటున్నారు చాలా మంది. అలా కాదు, మనిషి అనేవాడు తప్పనిసరిగా విలువ అనేది ఉంది వాడికి. అట్లాగే పాపము యొక్క జాడ వాడి మీద ఉంది. దాని నుంచి విడిపించబడాలంటే రక్త ప్రోక్షణ, ఆ దేవుడే ఒక విధానాన్ని పెట్టాడు క్షమాపణ కోసం. మరి అంత మాత్రం కాకుండా మరణం అనేది ఈ లోకానికి ఉందని ఒక సత్యం తెలియజేస్తాడు. మరణించడం ద్వారా మరలా ఎందుకు తిరిగి లేస్తాడంటే, మరలా చచ్చిపోయిన ప్రతి ఒక్కరు తిరిగి లెగుస్తాడు. మహామహిమ అనేది ఒకటి ఉంది, మోక్షం అనేది ఒకటి ఉంది, లేకపోతే మోక్షానికి భిన్నంగా ఉన్న నరకం అనేది ఒకటి ఉందని ఒక సంపూర్ణ సత్యాన్ని ఈ లోకానికి తెలియచేయాలని నరుడిగా జన్మించి, నరుడిగా జీవిస్తూ, నరులు ఎలా జీవించగలరో దానికి కావలసిన ప్రతి దాన్ని మోడల్గా యేసయ్య ఈ లోకానికి చూపించి, మరలా మరణం ఉంది, మరణం తర్వాత మరలా మనుషులు లెగుస్తారు, దేవుని దగ్గరికి వెళ్ళి లెక్క చెప్పాలని సంపూర్ణ సమగ్ర సమాచారం తెలుసుకోవాలని ఈ లోకానికి వచ్చాడు తప్ప ఆయన్ని తక్కువ కులాల దేవుడుగాను, లేకపోతే ఆయన ఏదో ఆపదలో ఆదుకునే దేవుడుగాను, లేకపోతే నీకు 2 జబ్బులు వస్తే జబ్బులు బాగు చేసే దేవుడుగాను, లేకపోతే ఆయన అందరిలో ఒక దేవుడుగాను నువ్వు వేసుకునే ఎలల్లో, నీ ఎనలైజ్లో, పరిగణలోకి నువ్వు తీసుకుంటావని ఆయన రాలేదు. నీ జీవితంలో నీ ప్రయాణం, నీ యొక్క పరుగు మహామహిమకు చేరే వరకు ప్రభావితంగా ఉండాలి. ఎందుకంటే నువ్వు ఎలా పుట్టావో ఆ విషయం తెలియలే. అందుకే ఆయన ఎలా పుట్టారో ఆ విధానాన్ని చూపించడానికి గర్భాన్ని ఆధారం చేసుకుని గర్భం ద్వారా వచ్చాడు. మనిషి అనేవాడు ఎలా బ్రతకాలో మనిషి విలువలు నేర్పించాడు, కుటుంబ విలువలేంటో చూపించాడు, సామాజిక విలువేంటో తెలియజేశాడు, అలాగే ఆత్మ విలువేంటో, చనిపోయిన తర్వాత మనం ఎక్కడికి వెళ్ళాలో ప్రతి సమగ్ర సమాచారం మనకి ఈ లోకానికి అందించాడు. అదేనండి ఆయన ఇప్పుడు మహామహిమలో ఉన్నాడు, నడిపిస్తా ఉన్నాడు. ఆ మహిమలోకి నీవు నేను వెళ్ళాలని అనేక మంది భక్తులను ఏర్పరచుకుని ఘోషిస్తూ అందరూ అంటారు, ఏమండి మేము ఇళ్ళకి తిరిగి భక్తి చేయంగా చెప్పం కదా మారమని, మీరు ఎందుకండి కొంపలంబడి తిరిగేస్తా ఉంటారు, బైబిల్ పట్టేసుకుని చెప్పేస్తా ఉంటారంటే, ఇది మాది కాదు, మా మనసుకు కలిగింది కాదు. మా మనసుకు కలిగింది అయితే మేము ఆపగలం, ఇది దేవుని మూలంగా కలిగింది, దీన్ని ఎవడు ఆపలేడు. నువ్వు నమ్మినా నమ్మకపోయినా వీచే గాలిని, ప్రవహించే నీరుని, దేవుని యొక్క ప్రేమని అడ్డుకునేటువంటి శక్తి ఈ లోకంలో ఎవరికీ లేదు.
చూడండి, గొర్రెల కాపరులు, పశువుల కాపరులు ఏమీ లక్ష్య పెట్టకుండా యేసును చేరేంత వరకు పరిగెత్తారు, యేసుకి నమస్కరించారు. ఈరోజు యావత్ క్రైస్తవులుగా ఉన్నటువంటి క్రైస్తవులు కానీ క్రైస్తవేత్తరులు కానీ దేవుని బిడ్డలకి నేను ఇచ్చే పిలుపు ఒకటే, మీరు విశ్వాస జీవితాన్ని ప్రారంభించారు. కుటుంబంగా కానీ, వ్యక్తిగతంగా కానీ, సింగిల్గా కానీ, సామాజికంగా కానీ, ఏ రంగంలో ఉండి నువ్వు విశ్వాస జీవితంలో అడుగుపెట్టినా నీ పరుగును నువ్వు కొనసాగించు. ఎప్పటిదాకంటే మహామహిమలో నువ్వు దేవుని యొక్క ముఖాన్ని చూసి బలా నమ్మకమైన దాసుడని ఓ గొప్ప సాక్ష్యాన్ని పొందుకునేంత వరకు నీ పొరుగుని కొనసాగించటమే నిజమైన క్రిస్మస్. దేవునికి స్తోత్రం కలుగుగాక. 1 కొరింథీ 15:50 చెబుతుంది, కాబట్టి నా ప్రియ సహోదరులారా, క్రీస్తునందు ప్రయాస ఎప్పటికీ వ్యర్థము కాదని ఎరిగి ప్రభు యొక్క కార్యాభివృద్ధి యందు మీరు ఆసక్తి కలిగి ఉండండి అని రాయబడి. చూసారా, పశువుల కాపరులు, గొర్రెల కాపరులు ఆసక్తిగా పరుగులెత్తారు. రేయనక పగలనక దావీదు పట్టణం ముందు ఉన్నటువంటి ఆ పసిబాలును చూడటానికి వాళ్ళు ఎలా పరిగెత్తారంటే అర్ధరాత్రి ఆ క్షణంలోనే ఆ వాక్కు తెలవగానే వారి జీవితంలో ప్రయాణాన్ని కొనసాగించారు. ఎన్నిసార్లు దేవుడు ఉపదేశాలు మనతో మాట్లాడుతూ ఉన్నాడు, ఎన్ని వర్తమానాలు వింటా ఉన్నాం. సండే స్కూల్ నీకు అనుభవం ఉన్నది, బాప్తీసు అనుభవం నీకు ఉన్నది, ఎన్నో మంది పేరుగాంచిన సేవకులతో నీకు పరిచయాలు ఉన్నాయి. ఈరోజు ఎక్కడ అయిపోయింది నీ యొక్క పరుగు, నీ ఆత్మీయ జీవితం? చిన్న చిన్న కార్యక్రమాల కోసం, లేకపోతే చిన్న చిన్న నీకున్న హృదయ వంచల కోసం నీ పరుగు ఆగిపోయిందేమో. ఈ రోజున ఈ తెగులు సంవత్సరంలో ప్రభు చెప్తున్నాడు, పరుగును ప్రారంభించిన పరుగును తుదముట్టించడమే నిజమైన క్రిస్మస్. నీ జీవితంలో పరుగును ప్రారంభించవు విశ్వాసిగా, దాన్ని తుదముట్టించు. అది ఎక్కడా ముగింపంటే మహామహిమలో దేవుని యొక్క చెంత నువ్వు చేరేంత వరకు ఆ పరుగుని కొనసాగించాలి. రెండవదిగా పిల్లారా, తూర్పు దేశపు జ్ఞానులు 2 సంవత్సరాలు ప్రయాణం చేశారండి. మత్తయి సువార్త 2వ అధ్యాయంలో చెప్తా ఉన్నారు, మేము యూదుల రాజుగా పుట్టినవాడు ఎక్కడ? మేము తూర్పు దేశం నుండి వచ్చి ఉన్నాము, మాకు నక్షత్రము ఈ జాడ చూపింది, ఆయన నక్షత్రము చూసి మేము వచ్చామని చెప్పేసి హేరోదు రాజుతో వాళ్ళు మాట్లాడుతూ ఉన్నారు. ఈరోజు చూడండి, తూర్పు దేశపు జ్ఞానులు 2 సంవత్సరాలండి, వాళ్ళు 2 సంవత్సరాలు యేసునాథుని యొక్క దర్శించడానికి ఆ సమయంలో హేరోదు రాజు పసిబాలుగా ఉన్న 2 సంవత్సరాలు వాళ్ళు మొత్తాన్ని వధించాడు. కాబట్టి దీన్ని బట్టి చెప్పినటువంటి బైబిల్ పరిశోధకులు అనేక మంది చెప్పినటువంటి ఆ యొక్క కాలగమనాన్ని బట్టి 2 సంవత్సరాలు వయసులో ఉన్న బిడ్డలందరినీ వధించారు. 2 సంవత్సరాలు పట్టింది వాళ్ళు అక్కడికి వెళ్తానికి. చూడండి, బంగారాన్ని, బోళ్ళమును, సామరాన్ని తీసుకుని తూర్పు దేశపు జ్ఞానులు వారి ప్రయాణాన్ని కొనసాగించారు. ఎప్పటిదాకా? రక్షకుడైన యేసు ప్రభువును చూచి నమస్కరించారు. దేవుడికి స్తోత్రం కలుగును. ఈ రోజు ప్రయాణం కోసం మనం చూస్తే ప్రియులారా, 2 సంవత్సరాలు ప్రయాణం చేశారండి వాళ్ళు. నువ్వు వీసా కోసం ఎన్నో సంవత్సరాలు నువ్వు ప్రయత్నాలు చేస్తూ ఉంటావు, వ్యాపారం కోసం ప్రయత్నాలు చేస్తూ ఉంటాం, సేవకులైతే కనుక మందిరం కోసం ప్రయత్నం చేస్తూ ఉంటాం, లేకపోతే మనకు క్రేజ్ రావాలని ఎన్నో పరుగులు తీస్తూ ఉంటాం. నిన్న నేను టీవీలో చూస్తా ఉన్న న్యూస్లో ఏదో కుర్రోడు ఎన్నో కిలోమీటర్లు నడవాలంట, గంటకు 10 కిలోమీటర్ల ప్రకారం 100 కిలోమీటర్స్ పూర్తి చేసి మొత్తం మన రాష్ట్రంలో ఒక మంచి స్థానానికి రావాలని తను ప్రయాసపడతా ఉన్నాడు. పిల్లలు ఈ రోజున చూడండి పిల్లరా, ఒక ఆఫ్టర్ ఒక ప్రపంచం ఇచ్చే ఆ రివార్డు కోసం, అవార్డు కోసం అంతగా పరుగు తీస్తా ఉన్నాడు ఆ యవనస్తుడు. ఈ రోజున తూర్పు దేశపు జ్ఞానులు ఎలా పరిగెత్తారంటే, వాళ్ళు ఒంటిల మీద వచ్చారో గాడిదల మీద వచ్చారో వారు ఏం చేశారంటే బంగారాన్ని కూడా ప్రయాణంలో తెచ్చుకున్నారు. ఎంత ఖర్చు అయినా పర్వాలేదు, భార్య బిడ్డలను మర్చిపోయారు, వారి యొక్క తత్వ శాస్త్రాలను మర్చిపోయారు. మేము చూడాల్సింది రాజుని, మేము చేరాల్సింది రాజుని. అన్ని రాజ్యములను కూల్చి దేవాది దేవుడి భూమి మీద రాజ్యాన్ని స్థాపించబోతా ఉన్నాడు. ఆ రాజ్యంలో మనందరూ పాలిపంపులు పొందాలి అంటే తప్పనిసరిగా నీ వెండి బంగారాన్ని ఖర్చు పెట్టాలి. జ్ఞానుల దినాల్లో బంగారాన్ని మోసుకొచ్చారు, అలాగే వారు సామ్రాణిని తీసుకొచ్చారు, కోళాన్ని తీసుకొచ్చారు. ఈ రోజున ఎన్నో వాటికి మనం ఖర్చు పెడతా ఉంటాం. ఈ రోజున దేవుడి యొక్క రాజ్య స్థాపన కోసం మనం ఖర్చు పెట్టాలంటే మనం ఏదో మేధావులా చెబుతాం. దేవుడు అడుగుతాడని నీతి అనే మాట అడ్డం పెట్టుకుని, జ్ఞానం అనే మాటను అడ్డం పెట్టుకుని దేవుని సేవకి ఆటంకం కలిగించే మాటలు అనేకమైన మనం మాట్లాడుతూ ఉంటాం. జ్ఞానం చూసారా, వాళ్ళు ఒక్క నక్షత్రాన్ని చూసి వారు బంగారాన్ని అంతటను పట్టుకుని, వాళ్ళు ఎందుకంటే వచ్చింది మా ప్రయాణంలో 2 సంవత్సరాలకు కావలసిన ప్రతిదాన్ని, ఎండనక వాననక రేయనక పగలనక 2 సంవత్సరాలు ప్రయాణం చేస్తే పసిబాలుడైన యేసు యొక్క యేసునాథుని ధరించుకునే మహా గొప్ప భాగ్యం వారికి దక్కింది. ఈరోజు మహామహిమలో ఉన్న ఆ పరలోకములో మోక్షంలో ఉన్న ఆ దేవాది దేవుణ్ణి చేరటం కోసం మనం ఎంతగా ప్రయాసపడాలి. వాళ్ళకి అన్ని వర్తమానాలు తెలియదే, వాళ్ళకి గ్రంథం అనుగ్రహించబడలేదే, నక్షత్రపు జాడ చూసే వాళ్ళు అంతగా ప్రయాణం చేస్తే ఈ రోజు సార్వత్రిక సంఘానికి కావాల్సిన బైబిల్ లేఖనాన్ని దేవుడు ఇచ్చాడు. మనిషి మనుగడ ఎందుకు కలిగిందో, దేవుడు ఎవరు, దేవుని యొక్క నియమ నిబంధనలు ఏంటి, ప్రక్షాళనేంటి, ప్రాయశ్చిత్తం ఏంటి, రాకడేంటి, పోకడేంటి, తీర్పు ఎలా ఉండబోతా ఉంది, పరలోకం ఏంటి, పాతాళం ఏంటి, మోక్షం ఏంటి, నరకం ఏంటి, సమగ్ర సమాచారాన్ని ఇచ్చి ఈరోజు రండి రండి అని దేవుడు ఆరాధన కార్యక్రమాలు ఏర్పాటు చేసి వేల మంది సేవకుల్ని దేవుడు మాట్లాడుతూ ఉంటే మనం నిమ్మకం ఎత్తినట్టుగా
జ్ఞానులండి వాళ్ళు. నక్షత్రాన్ని చూసి రాజు అయినటువంటి యేసు రాజుని కనుక్కున్నారు, రారాజుని కనుక్కున్నాడు, బాలుడైన రాజుని. మహామహిమలో రారాజుగా రాబోతున్నాడు ప్రభు, రాజులకు రాజుగా. ఏళ్ల పరిపాలన ఈ భూమిలో జరగబోతాం. ఆ మహోన్నతుని యొక్క రాజ్య పరిపాలనలో మనం అందరూ పాలిపంపులు పొందాలి అంటే మనము కూడా మన ప్రయాణాన్ని కొనసాగించాలి, ఆపకూడదు. జ్ఞానులకు అర్థం కాలేదు, ఏంట్రా ఈ నక్షత్రం ఆగుతుంది సాగుతుందని. ఆగినా సాగినా వారి గురి అంతా ఒకటే, రాజు పుట్టాడనేది వాస్తవం. ఆ రాజును మేము చూడాలనేది కూడా మా యొక్క ధ్యేయమై ఉన్నది. వారు ఎప్పుడు డిస్టర్బ్ కాలేదు. బహుశా భార్య గుర్తుండొచ్చు, మధ్యలో బహుశా బిడ్డలు గుర్తురా వచ్చి ఉండొచ్చు ఆ జ్ఞానులకి అనేక కార్యక్రమాలు. ఎందుకంటే అనేక మంది వాళ్ళు జ్ఞానులు నక్షత్రాన్ని చూసే దేవుని యొక్క జన్మను గురించి వాళ్ళు ఈ లోకానికి చెప్పడానికి, వాళ్ళు చూడటానికి ముందుకు వచ్చారంటే ఇంకా వాళ్ళు ఎంత పరిజ్ఞానం కలిగిన వాళ్ళు. వాళ్ళ మీద బేస్ అయిన ప్రజలు అనేక మంది ఉన్నారు. చాలా మంది, ఏమండి ఎందుకని సార్ మీరు ఈరోజు ప్రైజ్కి రాదంటే, సార్ నాకు స్పెషల్ డ్యూటీ చేశారండి, లేకపోతే ఇంకేం సార్ కొంచెం తలనొప్పి ఉందని పడుకున్నానండి, సోమవారం నాకు డ్యూటీ ఉందని రాలేదండి, ఈసారి రావచ్చునండి. ఎన్నిసార్లు అట్లాగా పోస్ట్ పోన్ చేసుకుంటూ వాయిదా వేసుకుంటూ దేవుడి సమయం దొంగిలిస్తూ ఉంటారండి ఈ రోజున. ఆ జ్ఞానులు మామూలు కదండి, వాళ్ళు మామూలుగా రాగా మాటలు చెప్పేవాళ్ళు కదా. వాళ్ళు తమ ప్రాణాత్మ శరీరాలు ప్రాణంగా పెట్టి తూర్పు దేశము నుండి బయలుదేరెళ్ళి ఆ యెరూషలేము బెత్లెహేము ప్రాంతానికి వెళ్ళి దేవుని యొక్క ఆ యొక్క జన్మను దర్శించుకుని నమస్కరించి బంగారాన్ని బోళాన్ని సామ్రాన్ని అక్కడ పెట్టి మరలా వాళ్ళు తిరిగి ప్రయాణమై ఏ రోజు రాజు చెప్పిన కపటం మాటలు చంపబడతారని దేవుడు దూత వారికి ప్రత్యక్షమై చెప్పింది. మీరు ఆ మార్గం వెళ్ళదు, వేరొక మార్గం. దేవదూత స్వరాన్ని కూడా వినగలిగిన జ్ఞానులు వాళ్ళు. దేవదూత స్వరాన్ని కూడా ఈరోజు పరిశుద్ధాత్మ స్వరాన్ని వినే స్థాయిలోనే క్రైస్తవులు లేరు. దైవ సేవకుడు చెప్పే స్వరాన్ని అర్థం చేసుకునే స్థితిలో లేరు. అంటే అర్థం చేసుకునే మనసు ఉంటే అర్థం అవుతుందండి. అర్ధరహితంగా మాట్లాడుకోవాలంటే అన్ని అర్ధరహితంగానే ఉంటాయండి. వాళ్ళు అర్ధరహితంగా మాట్లాడేవాళ్ళు కాదు. మాకు రాజు పుట్టాడనేది వాస్తవం, మేము చూడాలి. ఆమేన్. నిశ్చయంగా రాబోయేటువంటి రాజ్యం, దేవుని రాజ్యం అనేది వాస్తవం. దానిలో నువ్వు పాలిభాగస్తుడు కావాలి, నేను పాలిభాగస్తుడు కావాలి. ఆమేన్. ఆ గొల్ల కాపరులు, పశువుల కాపరులు బాలుడైన యేసుని చూసి ఎలాగైతే సంతోషభరితులయ్యారో, మహామహిమలో ఉన్న యేసును చూసి మనము సంతోషభరితులు కాబోయే రోజు రాబోతా ఉంది. దానికోసం మన పరుగును మనం కొనసాగిద్దాం. ఎండైనా చలైనా వానైనా ఎటువంటి కష్టాలు వచ్చినా సరే మనం ఆగటానికి వీల్లేదు, ముందుకు వెళ్ళిపోవాలి మన జీవితంలో. అదే క్రిస్మస్. పరుగుని తుదముట్టించడమే క్రిస్మస్, ప్రయాణాన్ని కొనసాగించడమే క్రిస్మస్. ఈ జ్ఞానులు బంగారాన్ని వెచ్చించారు, బంగారాన్ని ఖర్చు పెట్టారు, బోళాన్ని ఖర్చు పెట్టారు, సామ్రాన్ని మోసుకొచ్చారు. వాళ్ళు 2 సంవత్సరాలు కష్టపడ్డారు. ఈ రోజున నీ జీవితంలో నువ్వు దేహంలో ఉండగా 2 విధాల ఆత్మ సంబంధంగా, శరీర సంబంధంగా నువ్వు కష్టపడుతూ దేవుని కోసం ముందుకు కొనసాగాలి. దేవుని మహిమలో ప్రవేశించేంత వరకు నువ్వు అలసిపోకూడదు, సమస్యలిపోకూడదు. అదే నీ నుంచి దేవుడు కోరుకుంటున్నటువంటి ఒక విశేషమైన ఆత్మీయ జీవితం. ఈ రోజున ఏమంటే ఒకప్పుడు చాలా భక్తి చేశానండి. ఒక ఆయన చెప్తాను, నాకు పెద్ద ఆయన మా ఇంటికి దగ్గరలో నాతో ఒకరోజు ఒక 84 సంవత్సరాల వ్యక్తి మాట్లాడారు. ఏంటి పెద్ద ఆయన అంటే, దేవదాసు గారు తెలుసా నీకు అన్న? తెలియదండి అన్న. ఆయన సంచి పట్టుకుని మా ఇంటికి ఆడే తిరిగేవాడు అన్నాడు. తర్వాత తంబి జోసెఫ్ గారు తెలుసా అన్నారు. తెలియదండి. మీకు తెలుసా అన్న? మా ఇంట్లోనే ఆనందం పడుకునేవాడు అని అన్నాడు. ఇంతకీ మరి మీరు ఏం చేశారని అంటే, వాళ్ళకి మేము ఆతిథ్యం ఇచ్చాము, ఆ తర్వాత మేము ఇచ్చిన స్థలంలో ఆయన పుణ్యక్షేత్రంగా తయారైంది. అయితే మా మేనత్తకి సమాధి చేసుకోవడానికి అక్కడ వాళ్ళ అవకాశం లేదు, అందుకని ఈయనకి దేవుడు అంటే ఇష్టం లేకుండా పక్క వెళ్ళిపోయాడు అంట. చూసారా ఎంత ఇంకిత జ్ఞానం లేనివాడు, జిజ్ఞాస లేడు. నేను అన్నాను, దేవదాసాయి గారిని చూసి పక్క వెళ్ళావు, తంబి గారిని చూసావు, బానే ఉంది. తంబి గారిని, దేవదాసాయి గారిని నడిపించిన ఆ మహోన్నతుడు నీ ప్రాణమునకు నా ప్రాణముకు జీవదాత అయిన దేవుడిని ఎందుకు విడిచిపెట్టావు? నీకు నిశ్చయంగా మరణం వచ్చేది వాస్తవం, రేపు దేవుడి దగ్గర నిలబడేది కూడా వాస్తవం. ఈ భూమి మీద ఉన్నంత వరకే మాది ఆ కులం, మాది ఈ కులం అనుకుంటాం. మనం గుర్తుంచుకో, మనం ఏంటిలో తెలుసా? మనం యాత్రికులమై ఉన్నాము. రెండోది, మనం బోధకులమై ఉన్నాము, యాత్రికులమై ఉన్నాము. మన కులం అదేనండి. ఎప్పుడు ముగిసిద్దో జీవితం తెలియదు. దయచేసి ఆ పెద్ద ఆయన నేను చెప్పాను, సార్ మీకు ఎంతో ఆత్మీయ అనుభవం ఉన్నది, మీరు ఎన్నో అనుభవాలు మీరు పొందుకున్నారు, పరిశుద్ధులకి మీరు ఎంతో సహాయం చేశారు దేవుని ప్రేమను బట్టి. అయితే నేను ఒక సలహా చెప్తున్నాను, మహామహిమలోకి ప్రవేశించే దినాలు దగ్గరగా ఉన్నాయి. మీరు మీ పరుగును కొనసాగించండి. నన్ను అడిగాడు, కొంత బైబిల్లో నాకు సమాచారం కావాలయ్యా, నేను కొన్ని విషయాలు నేను ప్రశ్నలు అడుగుతాను, చెప్తారా అన్నాడు. నేనేమన్నా తెలుసా? మీకున్నంత పరిజ్ఞానం నాకు లేదండి. ఎందుకంటే దేవదాసయ్య గారి యొక్క ప్రయాసం చూసి ప్రభు ఉన్నతంగా పరిచర్ని దీవించాడు. తంబి జోసెఫ్ గారి యొక్క పరిచర్ని కూడా దేవుడు దీవించాడు. వాళ్ళని ముఖాముఖిగా చూసిన అంత అనుభవం నీకుంది. అయితే నీ అనుభవ జ్ఞానం అంత వయసు నాకు లేదు. నాకు తెలిసిందల్లా ఒకటి, నా ప్రాణాన్ని నేను ఎలా కాపాడుకోవాలో, నా కోసం దేవుడు పెట్టిన ప్రాణ విలువేంటో, నేను ఎందుకు బ్రతుకుతున్నానో, నేను ఎక్కడికి చేరాలో, నా గురేంటో, నా గమ్యం ఏంటో ఈ గ్రంథం చెప్పింది.
దాని ప్రకారం నేను ముందుకెళ్ళటం నా బాధ్యత. దాని గురించే నేను మాట్లాడతాను తప్ప నీకు వచ్చేటువంటి నీ హాభావాల నుంచి పుట్టే కోరికలకి, సూర్యుడు ఎందుకు ఉదయించాడు, ఎందుకు తాను చుట్టూ తాను భూమి తిరుగుతా ఉన్నాడు, లేకపోతే ఇలాంటి వితండవాదమైనటువంటి ప్రశ్నలకి యెహోవా అంటే ఎవరు, ఇలాంటి పనికిరాని విషయాల మీద నేను డిబేట్ పెడతానికి లేదండి. దేవుడు ఉన్నాడు, అది నువ్వు నమ్మితే వాస్తవం, నమ్మకపోయినా వాస్తవమే. అది నీ ఇష్టం, నీ క్రియలు తగ్గట్టుగా దేవుడు నీ ప్రతిఫలిస్తాడు. ఒకవేళ నీ ముందు నేను చేతగానోళ్ళకి కనిపించినా నా ప్రయాస వ్యర్థం కాదు. గొర్రెల కాపరులు, పశువుల కాపరుల ప్రయాస వ్యర్థం కాలేదు, జ్ఞానుల ప్రయాస వ్యర్థం కాలేదు. ఈరోజు క్రీస్తును నమ్మి దేవుని ప్రేమని లోకానికి అందిస్తూ దేవుని యొక్క మహామహిమలో ప్రభు ఉన్నాడు, మనం చేరాలని ప్రయాసపడే ఏ బిడ్డ ప్రయాస వ్యర్థము కాదు. నిశ్చయంగా నేను చెప్పగలను, ఈ రోజున మన కోసం పుట్టిన ఆ రక్షకుడు ఈరోజు మహామహిమలో ఉన్నాడు. ఆ మహామహిమలో ఉన్నటువంటి ఆ మహోన్నతిని చెంతకి మనం చేరాలి అంటే తప్పనిసరిగా ప్రియులారా, మన విశ్వాస జీవితంలో అర్ధరాత్రి అయినా మధ్యవేళ అయినా కానీ దూత చెప్పిన మాటలకి పశువుల కాపరులు, గొర్రె కాపరులు ఎలా పరుగులు తీసి వారు బాలుడైన యేసుని చూసి వారి యొక్క జన్మ తరించగా వారు ఎంత చక్కగా హ్యాపీగా ఉన్నారో, వారికన్నా హ్యాపీగా నేను శుభవార్త చెప్తున్నాను. దేవుడు రాబోతా ఉన్నాడు. మహామహిమలో మన కోసం దేవుడు మన కోసం స్థలాలు సిద్ధపరుచున్నాడు. ఆ మహిమలో మనం ప్రవేశించాలంటే నీ పొరుగును కొనసాగించు. అర్ధరాత్రి అయినా సరే, మధ్యవేళ అయినా సరే, దేన్నైనా దేవుని కోసం వదిలిపెట్టేసే నీ పరుగును ముందు కొనసాగించమని దేవుని ప్రేమను బట్టి నేను బ్రతిమలాడుతూ ఉన్నాను. జ్ఞానులు చూసారా, 2 సంవత్సరాలు ప్రయాసపడ్డారండి. కుల గోత్రికులు అందరిని వదిలిపెట్టేసేసి బాలుడైన యేసును చూడటానికి. ఈరోజు భగవంతుడైన యేసు, మహోన్నతుడైన యేసు, ఆత్మస్వరూపైన యేసు పరలోకంలో తండ్రి కుడిపాసున ఆ దేవాతి దేవుని చెంతకు చేరటానికి ఈరోజు అనేక మంది జ్ఞానులు ఏం చెప్తారో తెలుసా? అయ్యా మీరు బైబిల్ చదవరంటే నాకు టైం లేదండి అని చెప్తారు. ఈ రోజున ప్రియులారా చూసారా, టైం లేదు అంటే మనకు కూడా దేవుడు టైం లేదని చెప్తే మనం ఏమైపోతాం గమనించండి. మీ ప్రయాస వ్యర్థంగా మీరు ఏ రంగంలో ఉన్నా కానీ మీ జీవితాన్ని ఆత్మీయంగా కొనసాగించండి. జ్ఞానులు ఎలాగా బంగారాన్ని ఖర్చు పెట్టారు, సాంబ్రాణిని తీసుకొచ్చి దేవుడు ఖర్చు పెట్టారు. మీకున్న దానిలో, మనకున్నటువంటి ధనంలో, మన యొక్క ప్రాణాత్మ శరీరాలు మనం కష్టపడుతూ దేవుని సేవ కోసం, దేవుడి ప్రేమను అనేక మంది తెలుసుకోవటం కోసం మనం ముందుకెళ్దాం. అట్టి మహాకృప దేవుడు అనుగ్రహించి మహోమహిమలో ఉన్నటువంటి ఆ దేవాతి దేవుడి యొక్క ముఖ దర్శనాన్ని చేసుకుని మనమంతా కూడా మహిమలో ప్రవేశించే ఆ భాగ్యాన్ని ప్రభు మనకు అనుగ్రహించాలని కాంక్షిస్తూ ఈ నా మాటలు ముగిస్తున్నాను. చిన్న ప్రార్థన చేసుకుందామా? ప్రార్థన చేసుకుందాం. కనికర సంపూర్ణమైన మా తండ్రి, మీకు కృతజ్ఞత స్తోత్రాలు ప్రభా. ఇదిగో మీకు ఒక శుభవార్త, సర్వలోకమంతుడు ఒక శుభవార్త. దావీదు పట్టణం ముందు మీ కొరకు రక్షకుడు పుట్టినాడనే ఆ యొక్క గొప్ప సత్యాన్ని ఈ లోకానికి వెల్లడి చేయగానే దూత చెప్పిన ఆ శుభవార్త విని అర్ధరాత్రి మధ్య వేళలో పశువుల కాపరులు, గొర్రెల కాపరులు ఏ మాత్రం సందిగ్ధం లేకుండా, సందేహించకుండా వారు పరుగున వారి ప్రయాణాన్ని కొనసాగించి యేసును చూసేంత వరకు వారి యొక్క జీవితాన్ని కొనసాగించి అయ్యా మిమ్మల్ని చూసి వారి జీవితాన్ని ఎంతో ధన్యకరంగా మార్చుకున్నారు ప్రభా. జ్ఞానులు నక్షత్ర జాడ చూచి మీ చెంతకొచ్చి వారి జీవితాలు ధన్యులైపోయారు. 2 సంవత్సరాలు ఎంతో కష్టపడ్డారయ్యా. మేము కూడా ఈరోజు మహామహిమలో ఉన్న నిన్ను చేరటం కోసం మేము కూడా గొర్రెల కాపరులా, పశువుల కాపరులా, అర్ధరాత్రి అయినా మధ్యవేళైనా ఈరోజు ఈ లోకంలో మాకు విలువ ఉన్నా లేకపోయినా అధికారులు అనేక మంది నాయన తండ్రి అన్యమత ప్రచారం అని అనగదొక్కినా సరే మా పరుగుని మేము తుదముట్టించాలని, మా పరుగు మహామహిమలోకి మేము నీ చెంతకు చేరినప్పుడే మా గురిగమ్యం మేము చేరినట్లని ఈ సమగ్ర సమాచారాన్ని గ్రహిస్తూ ప్రార్థనలు ఏకీపిస్తున్న ప్రతి ఒక్కరిని మీరు బలపరచండి ప్రభువా. మా జీవితంలో మాకున్నటువంటి వెండిని, బంగారాన్ని, ధనాన్ని నీ సేవ కోసం ఖర్చు పెట్టి నీ మహామహిమలోకి మేము చేరేంత వరకు వారికి బాలుడైన యేసయ్య మిమ్ములు చూచే భాగ్యం దక్కింది. మహామహిమలో మహిమ స్వరూపైన నిన్ను మేము చూచి ఆ నరకం నుంచి తప్పించుకుని నిత్యానంద భరితులమై ఉండే ఆ భాగ్యాన్ని మాకు ఇవ్వగలవని నమ్ముతూ మా కోసం నిరంతర విజ్ఞాపన చేస్తూ మా పోరాటానికి చేయూతనిస్తున్న మా రథసారథైన యేసుక్రీస్తు వారి నామం పేరట ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్. క్రీస్తునందు పిల్లారా, ఈ యొక్క ఉపదేశం ద్వారా మీరు దర్శించబడ్డారని నేను నమ్ముతున్నాను. మన పరుగుని కొనసాగించి తుదముట్టించటమే నిజమైన క్రిస్మస్. పశువుల కాపరులు, గొర్రెల కాపరులు అలాగే చేశారు, జ్ఞానులు కూడా అలాగే చేశారు. మన మహామహిమలో ప్రవేశించిన రోజున మన పరుగుని మనం తుదముట్టించామని గొప్ప విశేషమైన ఆశీర్వాదము, విశేషమైన నెమ్మది మనం పొందుకోబోతా ఉన్నాం. ప్రార్థన చేయండి. తప్పనిసరిగా మీకు తెలిసిన వారికి ఈ యొక్క ఉపదేశాన్ని, కార్యక్రమాలు పరిచయం చేయండి. ఒక క్రమశిక్షణ కలిగినటువంటి క్రైస్తవులుగా మనం ముందుకెళ్ళాలి. నా కోసం, నా వ్యక్తిగత జీవితం కోసం మీరందరూ ప్రార్థన చేయాలని కాంక్షిస్తా ఉన్నాను. రానున్న దినాలు చాలా అపాయకరంగా ఉండబోతా ఉన్నాయి. అందరూ ప్రార్థన పూర్వకంగా ప్రభు దగ్గర సమయాన్ని గడుపుతూ ముందుకెళ్లాలని దేవుని యొక్క సాక్షిగా మిమ్మల్ని బతిలాడుకుంటా ఉన్నాను. గాడ్ బ్లెస్ యూ.